హరి ఓం నమస్తే. ఆ విధంగా జడభరతుడు రహుగణుడు అనే రాజు యొక్క పల్లకిని మోస్తూ ఉంటాడు. అతనికి అది మోసేదానికి సాధ్యం కాక అది దాన్ని భుజాలు మారుస్తూ ఉంటే రాజు కోపం వచ్చేసిడిచి నీకు ఏమి చేతి కాదు అనేసి ఎట్లంటే అట్లా తిడతాడు. రాజు ఏమన్నా కూడాను జడభరతునికి రాజు మాటలు చీము కుట్టినట్లు కూడా అనిపించలేదంట. ఒక ఇంత కూడా స్పందన అనేది అతనిలో కనపడలేదు. దాంతో రాజుకి కోపం వచ్చేస్తుంది. అతన్ని ఎట్లన్నా రెచ్చగొట్టాలా అనుకునేసిడిచి ఎట్లంటే అట్లా తిడతాడు. పదే పదే జవాబు చెప్పు అనేసిడిచి రెచ్చగొడతాడు. అప్పుడు ఇంకా తప్పదు అనుకునేసిడిచి జడభరతుడు నోరిపుతాడు. వేదాంత వచనాలతో బదులు పలుకుతాడు. తనకి పొగడ్తలు తిట్లు రెండు కూడాను ఒకటే. దండించినా సన్మానించినా కూడాను నాకు రెండు కూడా సమానమే. ఈ ప్రారబ్ధ కర్మ అనేది ఉంది కదా నాకు, అందుకనే అది పోగొట్టుకునేదానికే నేను ఈ పల్లకిని మోస్తూ ఉన్నాను అని చెప్తే ఆ రహగణునికి జ్ఞానోదయం అవుతుంది. ఓ, ఈ పల్లకిని మోస్తూ ఉండేది ఎవరో మామూలు మనిషి కాదు, ఎవరో మహానుభావుడు. అందుకనే ఇటువంటి మాటలన్నీ చెప్తా అన్నాడు. ఎంతో జ్ఞానాన్ని కలిగించుకున్న మహానుభావుడే అయ్యింటాడు అనుకునేసి ఆ పల్లకిని ఆపమంటాడు, నిలుపమంటాడు. ఆ పల్లకిలో నుంచి దిగి జడభరతునికి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. నా తప్పు మన్నించు అనేసి అడుగుతాడు. మహాత్మా, ఎవరు నువ్వు, ఎక్కడ వాడివి, నువ్వేమిటి ఈ విధంగా దీన్ని మోస్తా ఉండావు, ఈ పనికి నువ్వెందుకు వచ్చినావు అనేసి అంటే అప్పుడు జడభరతుడు జరిగిందంతా చెప్తాడు. చెప్పి ఆ రాజుకు కూడాను తత్వజ్ఞాన బోధని చేస్తాడు. అతని యొక్క సంశయాలన్నిటినీ తీరుస్తాడు. ఆ రహగణుడు అనే ఆ రాజు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది కొన్ని రోజులు జీవించి అవధూతగా జీవించి ఆఖరికి ఆ రహగణుడు కూడాను తరిస్తాడు. అదేవిధంగా జడభరతుడు కూడాను విష్ణు పదాన్ని చేరుకుంటాడు. ఇది జడభరతుని యొక్క కథ. ఇప్పుడు అజామిళుడు అనే రాజు గురించి తెలుసుకుందాము. భాగవత రచనలో భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలన్నీ కూడాను వ్యాస మహర్షులు బాగా కూలంకషంగా అంటే పరిపూర్ణంగా దాని గురించి చర్చించినారు. భూగోళ పరిమాణము, సప్త ద్వీపాల రూపురేఖలు, జంబూ ద్వీపంలో భర్తవర్ష స్వరూపము, ఈ విధంగా వ్యాసుడు చెప్పినట్లుగా ఇంకెవ్వరు కూడాను దీన్ని వివరించలేదు. భారతదేశంలో పర్వతాలు, నదులు, వాటి యొక్క ఎల్లలు అంటే ఆ లిమిట్స్ అవన్నీ కూడా ఎట్లుంది అనేసి అన్నీ కూడాను దాని లెక్కలంతా కూడాను వివరించి చెప్పినాడు. ఊర్ధ్వలోకాలు ఎన్నున్నాయి, అధోలోకాలు ఎన్నున్నాయి, గ్రహాలంతా ఎలా ఉన్నాయి, గ్రహగతులు అనేవి వ్యాసుడు అప్పటికే వర్ణించి చెప్పిండాడు. మనం అనుకుంటాము ఇప్పుడు సైంటిస్టులంతా దాన్ని కనిపెట్టిండారు అని, కానీ వ్యాస మహర్షులు ఆ విధంగా అప్పుడే చెప్పినారు. అదే విషయాన్ని పరీక్షితునికి శుకుడు చెప్తా అన్నాడు. ఆ విష్ణు భక్తి అనేది ఎంతటి ప్రభావవంతమైనదో అందుకు మనము ఆ అజామిళుని వృత్తాంతాన్ని తెలుసుకుంటే మనకి ఆ విష్ణు భక్తి నుంచి ఏం ప్రయోజనము అనేది తెలుస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అజామిళుడు గురించి తెలుసుకుంటాము. పూర్వము కన్యాకుబ్జ అనే ఒక నగరము ఉంటుంది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు, రాజు అనుకుంటే కాదు, ఒక బ్రాహ్మణుడు అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ అజామిళుడు ఒక దాసిని పెండ్లి చేసుకునేసి కులధర్మాలనంతా కూడాను ఎదిరిస్తాడు కదా. తన కులం కాని వారిని పెండ్లి
ఎదిరించడము అంటే ధర్మాన్ని ఎదిరించడమే కదా. ఆ విధంగా కుల ధర్మాలను ఎదిరిస్తాడు. అన్ని విధాలుగా భ్రష్టుడై ఉంటాడు. జూదము, దొంగతనము, వంచన ఇవన్నీ చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎవరు? అజామిళుడు.